హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ అకాడమీ. మనం ప్రీవియస్ వీడియోలో ఆర్ఆర్బీకి సంబంధించి ఏఎల్పీ కావచ్చు లేదా టెక్నీషియన్ కావచ్చు ఆర్పీఎఫ్ సంబంధించి మనం డీటెయిల్గా అయితే డిస్కస్ చేయడం జరిగింది. అంటే మనం ఎలా చదువుకోవాలా, స్మార్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలా, దానికి సంబంధించిన కీ షెడ్యూల్ని కానీ లేదా టైం టేబుల్ కానీ మీకు ప్రిపేర్ చేసి నేను షేర్ చేయడం కూడా జరిగింది ప్రీవియస్ వీడియోలో. సో మనం ఈ రోజు వీడియోలో టెక్నీషియన్ సంబంధించి ఏదైతే ఉందో, సో వీళ్ళకి ఏమేమి ఉంది సిలబస్, మనకి జనరల్గా మ్యాథ్స్, అథమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ కావచ్చు, రీజనింగ్ కావచ్చు, జనరల్ అవేర్నెస్ కావచ్చు, దాంతోపాటు అడిషనల్గా వెయిటేజ్ ఉన్న టాపిక్ ఏదంటే మనకు బేసిక్స్ ఆఫ్ సైన్స్, మనకి బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ మనకు 20 మార్క్స్ అయితే వెయిటేజ్ ఉంది. అడిషనల్గా బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనేది కూడా మనకు 35 మార్క్స్ అయితే ఉంది. అంటే టెక్నీషియన్ సంబంధించి చూస్తే ఇవి 2 టాపిక్స్ అయితే మనకు అడిషనల్గా ఉన్నాయి కాబట్టి ఇవి చాలా ఇంపార్టెంట్ ఎవరైతే టెక్నీషియన్గా అప్లై చేశారో వాళ్ళకు. సో దీనిపైన నేను ఎలా ప్రిపేర్ కావాలనేది మీకు ఆల్రెడీ షేర్ చేయడం జరిగింది. ఈ ఏదైతే పీడిఎఫ్ మీకు కనిపిస్తుందో ఇది కూడా నేను షేర్ చేయడం జరిగింది, మన యాప్లో ఉంది ఆల్రెడీ. సో మీరు ఇంకా ఎవరైనా డౌన్లోడ్ చేసుకోకపోతే కనుక మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్లోపై మీరు ఫ్రీ మెటీరియల్ చూస్తే కనుక మీకు ఈ పీడిఎఫ్ కనిపిస్తుంది. సో ఈ పీడిఎఫ్ వల్ల యూజ్ ఏముంది అనేది కూడా మనం డిస్కస్ చేసాం ప్రీవియస్ సెక్షన్స్లో. ఫర్ ఎగ్జాంపుల్ మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకోనో లేదంటే ఇంకా ఇది చూస్తే కనుక మీరు దీని యొక్క ప్రిపరేషన్ ఎలా ప్రిపేర్ కావాలా ఎలా అనే దానికోసం అంటే మీరు ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు దీన్ని డౌన్లోడ్ చేసుకొని. సో ప్రింట్అవుట్ తీసుకొని పెట్టుకుంటే ఇక్కడ చూడండి, బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్లో మీకు ఏవైతే టాపిక్స్ ఉన్నాయో సిలబస్ ప్రకారం ఆ టాపిక్స్ అన్ని నేను ఇక్కడ ఫ్రేమ్ చేయడం జరిగింది. ఎన్ని రోజులకు సంబంధించి 30 డేస్కి సంబంధించి. ఎందుకు 30 డేస్కి మనం పెట్టుకున్నామంటే మనం ప్రీవియస్ వీడియోలో ఏమనుకున్నాం, ఫేజ్ 1 ఒకటి అనుకున్నాం, ఫేజ్ 2 ఒకటి అనుకున్నాం, ఫేజ్ 3 ఒకటి అనుకున్నాం. సో ఫేజ్ 1కి సంబంధించి చూస్తే ఓన్లీ 30 డేసే మన ప్రిపరేషన్ ప్లాన్. అంటే ఈ 30 డేస్లో మీరు ఈ షెడ్యూల్ ప్రకారంగా అంటే 30th రోజు ఈ టాపిక్ని చదవాలా, 29th డే రోజు ఈ టాపిక్ చదవాలా, ఇలా మీరు ఈ టాపిక్ చదువుకుంటూ పోలా. సో దట్ మీకు ఏం జరుగుతుంది, ఏ టాపిక్ కూడా మిస్ చేయకోకుండా కరెక్ట్గా ప్రాపర్గా మీరు చదువుకుంటూ పోతారు. ఇలా ప్రాపర్గా ప్లానింగ్ లేదనుకోండి, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఈ టాపిక్ చదువుతా అంటారు, దీన్నే 4-5 డేస్ టైం ఇస్తారు, మరి దీనికి ఒక 10 డేస్ ఇస్తారు, మరి ఇది తక్కువ టైం చదువుతారు, ఈ టాపిక్ని మర్చిపోయింటారు, అలా జరిగే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి స్మార్ట్ వే అంటే ఏమి, మనం అన్ని టాపిక్ చదవాలా, ప్లాన్గా రివిజన్ చేయాలి. కాబట్టి మనం ఈ పీడిఎఫ్ని అయితే ప్రిపేర్ చేసుకోవడం జరిగింది. సరే, ఈ పీడిఎఫ్లో ఫస్ట్ డే మనం చదవాల్సిన టాపిక్స్ అన్ని కూడా మనం ప్రిపేర్ చేసుకున్నాం. ఈ టాపిక్స్ అన్ని చదువుతారు, చదివిన తర్వాత పెన్సిల్తో మీరు టిక్ మార్క్ వేసుకుంటారు ఇవన్నీ కంప్లీట్ అయిపోయినాయి అని చెప్పి. అంతేనా? ఈ విధంగా మీరు ప్రిపేర్ చేసుకుంటూ పోతారు. ప్రిపేర్ అయితే పోతారు. తర్వాత దీంట్లో మనం మీకు టాపిక్స్ ఏమైనా టఫ్ అయితే నేను మర్చిపోతాను అనిపిస్తే వాటిని ఇక్కడ పెన్సిల్తో మీరు చిన్నగా రాసుకుంటారు ఈ బాక్స్లో. ఈ బాక్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సెకండ్ బాక్స్, తర్వాత థర్డ్ బాక్స్. అర్థమైందా? సరే, ఈ మన ఏదైతే మనం ప్లాన్ అనుకున్నామో దీని ప్రకారంగా ఫస్ట్ డే ఇదంతా చదువుతారు. లాస్ట్ 15 మినిట్స్ మీరు ఏం చేయాలా, ఈ టాపిక్ని రివిజన్ చేసి క్లోజ్ చేయాలా. మరి నెక్స్ట్ రోజు ఈ టాపిక్ చదవాలా, ఈ టాపిక్ని రివిజన్ చేయాలా, ఈ టాపిక్ రివిజన్ చేయాలా. మరి థర్డ్ డే ఇది మరి ఫోర్త్ డే ఇది ఇట్లా రివిజన్ చేసుకుంటా మీరు మీ సబ్జెక్ట్ని కుమ్యులేటివ్గా యాడ్ చేసుకుంటూ పోవాలి. అంతే తప్ప ఈరోజు ఇది చదివి, రేపు ఇది చదివి, మన్నాడు ఇది, ఫోర్త్ డే ఇది, ఫిఫ్త్ డే ఇది ఇలా చదువుకుంటూ పోతా అంటే మీ బ్రెయిన్ ఆటోమేటిక్గా మీరు సెవెంత్ డే రోజు ఇది చదివితే ఫస్ట్ రోజు నేర్చుకున్న టాపిక్ మర్చిపోయింటారు, 8th చదువుతారు, 2nd మర్చిపోతారు. దాన్ని స్మార్ట్ వే ఆఫ్ లెర్నింగ్ అనరు. సో మీరు ఏం చేయాలా, కుమ్యులేటివ్గా రివిజన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఎప్పుడైతే మీరు రివిజన్ చేస్తారో ప్రాపర్గా మీకు ఆటోమేటిక్గా కంఫర్టబుల్గా అంతా గుర్తొస్తాయి ఎగ్జామ్ పాయింట్లో. కొంతమంది డౌట్ వస్తుంది, సార్ నేను 8th రోజు 15 మినిట్స్లో రిమైనింగ్ 7 డేస్ టాపిక్ని ఎలా రివిజన్ చేయగలను? బ్రదర్, ఒకటి మీరు ఆలోచించండి, సెకండ్ రోజు ఏదైతే చదివినారో ఫస్ట్ రోజు టాపిక్ని రివిజన్ చేశారు, థర్డ్ డే రోజు ఫస్ట్ 2 డేస్ టాపిక్ని రివిజన్ చేశారు. సో దట్ మీకు ఏమవుతుంది, ఈ పేపర్ చూసిన వెంటనే ఇన్పుట్ డివైసెస్ అంటేనే మీ బ్రెయిన్లో టక ఆన్సర్లు వస్తాయి. తర్వాత అవుట్పుట్ డివైసెస్ అని అనుకుంటా వెంటనే మీకు ఆన్సర్లు అన్ని కనిపిస్తూ ఉంటాయి, మీ కళ్ళ ముందరే కనిపిస్తూ ఉంటాయి. అర్థమైందా? కాబట్టి మీరు ఫర్ ఎగ్జాంపుల్ 30th రోజు అంటే 30 రోజు చదివినా కూడా మీకు రివిజన్ చేసి ఎక్కువ టైం పట్టదు. ఈజీ అంటే అంత ఈజీగా మీకు రివిజన్ అయిపోతుంది. అర్థమైందా? సరే, కాబట్టి ఇదంతా మనం ఆల్రెడీ డిస్కస్ చేసిన తర్వాత కూడా కొంతమంది అయితే ఇంకా పర్సనల్గా మెసేజ్ పెడుతున్నారు, సార్ కొంచెం షెడ్యూల్ ప్రిపేర్ చేయడం అని చెప్పి. ఒకసారి ఏమైనా మిస్ అయినారేమో అనే ఇంటెన్షన్తో ఇలా నేను ఇంకోసారి అయితే ఇక్కడ రివిజన్ చేయడం జరిగింది, అంటే ఈ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఫస్ట్ మనకు బేసిక్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం చదువుకుంటూ పోయినాం. తర్వాత మనం ఏం చేస్తాం, ఇక్కడ కొంచెం అనలిటికల్గా అండర్స్టాండింగ్ ఆఫ్ కాన్సెప్ట్ పైన క్వశ్చన్స్ ఎలా వేయచ్చు, ట్విస్ట్లు ఏమున్నాయి, ఇవన్నీ మనం ఇక్కడ చూస్తాం సెకండ్ ఫేజ్లో. సో తర్వాత థర్డ్ ఫేజ్ అంటే ఇంకా డైరెక్ట్గా మనకి ఎగ్జామ్ డేట్ వచ్చిన తర్వాత మనం థర్డ్ ఫేజ్ని డిక్లేర్ చేస్తాం. అప్పుడు ఎగ్జాక్ట్గా షార్ట్ రివిజన్ కావచ్చు, లేదంటే ఇంకా స్పీడ్ రివిజన్ కావచ్చు, ఎగ్జామ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావచ్చు, నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయిన క్వశ్చన్స్ కావచ్చు, ఇక్కడ మనం ఎక్కువ ఫోకస్ చేసి మన సబ్జెక్ట్ని కంప్లీట్ చేసుకుంటాం. మనం అనుకున్నట్లు మంచి ర్యాంక్ని కొడతాం, మనం అనుకున్న ప్లేస్లో జాబ్ కొడతాం. అదంతా జరిగిపోతుంది నెక్స్ట్ లెవెల్లో. ఓకేనా? కానీ మనం ఫస్ట్ ఏం చేయాలి, ఏదైతే మన ప్రాసెస్ ఉందో ఆ ప్రాసెస్ వైజ్గా ఫస్ట్ 30 డేస్లో మనం మొత్తం కాన్సెప్ట్ని ఒకసారి చదువుకుంటా పోలా. తర్వాత ప్రాక్టీస్ చేయాలా. తర్వాత ఎగ్జామ్ డేట్ వచ్చేసింది, మనం ఫైనల్ అయిపోయింది, ఇంకా కన్ఫామ్ అదే డేట్ అన్నప్పుడు మనం ఇమీడియట్గా మన థర్డ్ ఫేజ్ని మనం స్టార్ట్ చేసుకోవాలా. మన ఏదైతే మన స్టైల్ ఉందో, స్మార్ట్ లెర్నింగ్ ఏదైతే స్టైల్ ఉందో దాని ప్రకారం మనం చదువుకుంటా రివిజన్ చేసుకుంటా పోలా. దానికి సంబంధించి నా సైడ్ నుంచి ఏదైతే పాసిబిలిటీ ఉంటుందో అదంతా మీకు గైడ్ చేసి కానీ హెల్ప్ చేసి కానీ ట్రై చేస్తాను. ఓకేనా? క్లియర్ కదా? సరే, తర్వాత ఇంకా చాలా మంది దగ్గర నుంచి రైజ్ అయితే అనే క్వశ్చన్ ఏమంటే కనుక
ఒక క్వెషన్ ఏమంటే గనుక కరెంట్ అఫైర్స్ ఎప్పటి నుండి చదవాలా అనేది. సో, నేను మీకు ఈ ఫస్ట్ నుంచి కూడా చెప్పే దానిలో కరెంట్ అఫైర్స్‌కి సంబంధించి మనకు వెయిటేజ్ చానా అంటే చానా తక్కువుంటుంది. తర్వాత ఒకటి ఆలోచించండి, మనకి 1/3 నెగెటివ్ మార్కింగ్ ఉంది. అంటే మీరు 3 రాంగ్స్ రాస్తే ఒక క్వెషన్ కరెక్ట్ అయిన క్వెషన్ కూడా రాంగ్ అయిపోతుంది. సో, కరెంట్ అఫైర్స్ పైన మనకు వెయిటేజే తక్కువుంది కాబట్టి, మీరు లాస్ట్ 6 మంత్స్ లేకపోతే లాస్ట్ 1 ఇయర్ సబ్జెక్ట్ అంతా చదువుకునేకి ఎంతైతే టైం పడుతుందో, అదే టైంని మీరు రిమైనింగ్ సబ్జెక్ట్స్ పైన ఫోకస్ చేయండి. రిమైనింగ్ సబ్జెక్ట్స్ పైన ఫోకస్ చేస్తే మీకు అక్కడ మంచి స్కోర్ వస్తుంది. మీరు జాబ్ కొట్టొచ్చు కదా! మనకి ఇక్కడ ఇండివిడ్యువల్ టార్గెట్ లేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ కరెంట్ అఫైర్స్‌లో ఔట్ ఆఫ్ రావాలా, తర్వాత మ్యాథ్స్‌లో ఔట్ ఆఫ్ రావాలా, రీజనింగ్‌లో అలా లేదు కదా! మనకు అన్నీ కలిపే కదా మనకు రావాల్సినది. మరి ఎందుకు టెన్షన్ తీసుకుంటారు? ఫర్ ఎగ్జాంపుల్ మీకు అన్ని సబ్జెక్ట్‌లు అయిపోయినాయి సార్. ఇంక నాకు ఇదొక్కటే మిగిలింది. ఇది కూడా నేను కంప్లీట్ చేసుకుంటే నేను ఔట్ ఆఫ్ తెచ్చుకుంటాను ఎగ్జామ్‌లో అనే కాన్ఫిడెన్స్ ఉంది మీకనిపిస్తే, అప్పుడు నన్ను అడగండి. దీనిపైన నేను ఏదైనా ఒక షార్ట్ వీడియో క్రియేట్ చేసి ఎలా చదువుకోవాలా, మీరు నోట్స్ ఎలా రాసుకోవాలా, మీరు నోట్స్ ఎలా రివిజన్ చేయాలా, తక్కువ టైంలో 1 ఇయర్ కరెంట్ అఫైర్స్‌ని మనం ఎలా రివిజన్ చేయొచ్చు అనేది కూడా మీకు సపోర్టివ్‌గా నా సైడ్ నుంచి ఒక వీడియో ప్రిపేర్ చేసి మీకు హెల్ప్ చేస్తాను. అర్థమైందా? కానీ ఫస్ట్ ప్రియారిటీ మాత్రం దీనికి ఇయ్యద్దండి. సరే, అక్కడికి క్లియర్. నెక్స్ట్ క్వెషన్ ఏమొస్తుందంటే బుక్స్. దీన్ని కూడా నేను క్లియర్‌గా చెప్పడం జరిగింది. బుక్స్ మీరు ఎన్ని బుక్స్ మీరైతే అనుకుంటున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ మీకు యూట్యూబ్‌లో మీరు సెర్చ్ చేసినప్పుడు మీకు ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్క బుక్ చెప్తారు కదా! అలా ఎన్ని బుక్స్ అయితే ఉంటాయో, అన్ని బుక్స్ అంటే అన్ని బుక్స్ ఖచ్చితంగా నేను అదే పనిగా మీకోసం కావాలంటే నేను ఖచ్చితంగా కొనింటాను. ఇంకా ఏమన్నా నాకు కొత్త బుక్స్ కనిపించినా కూడా 100% కొంటాను. దాంట్లో నేను ఏమీ ఆలోచించను. కొని ఆ టాపిక్స్ అన్నీ కూడా నేను చెక్ చేస్తాను. దాంట్లో మీకు అవసరమైనది ఓన్లీ 50% మాత్రమే ఉంటుంది. రిమైనింగ్ 50% మీకు అవసరం లేనిది ఉంటుంది ఖచ్చితంగా. సో, ఇక్కడ మనకు ప్రాబ్లమ్ ఏమైతుందంటే మీరు ఆ బుక్స్ తీసుకున్నారనుకోండి, 50% మీకు యూజ్ అయితుంది. ఓకే. నో ఇష్యూ. రిమైనింగ్ 50% ఏదైతే ఉంటుందో అక్కడ మీకు టైమ్ వేస్ట్ అనేది జరుగుతుంది. అంతే కదా! సో, కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం జాగ్రత్తగుండాలి. ఎందుకు అట్లా ఇస్తాడు సార్? మొత్తం 50% 100% కరెక్ట్‌గా ఉంటుంది గదా! అంటే ఇప్పుడు ఒకటి నేను ఓపెన్‌గా మీకు చెప్తాను. ఓపెన్‌గా ఒక పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మీ సిలబస్ ప్రకారం తీసుకుంటే మీకు మొత్తం ఎన్ని పేజెస్ వస్తాయి? అంటే మనం నీట్‌గా ప్లాన్ చేసుకుంటే ఏ బుక్ తీసుకున్నా మీరు, ఈవెన్ దో అర్థమెటిక్ బుక్ తీసుకున్నా గూడా మీరు ప్రాపర్‌గా మీరు ప్లాన్ చేసుకొని మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే మనకి ఎన్ని పేపర్స్ వస్తాయి? ఒక 40 పేపర్స్ వచ్చిందంటే అది గగనం అనుకోవాలి. అంటే చాలా గ్రేట్ అనుకోవాలి. అంతకంటే ఎక్కువ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బుక్ ఒక పర్సన్ ఎక్స్ అనే పర్సన్ ఉన్నాడు. ఒక బుక్ తయారు చేసినాడు. 40 పేపర్స్ వచ్చేది అట్లా. ఒక బుక్ తయారు చేసి అతను బాగా కష్టపడి ఒక బుక్ తయారు చేసి దాన్ని రూ. 100 రూ. 200 నామినల్ బడ్జెట్‌లో బయట రిలీజ్ చేశాడనుకోండి. బెస్ట్ బుక్. బెస్ట్ బుక్ అంటే అది బెస్ట్ బుక్. మీరేం చేస్తారు? ఆ బుక్‌ని తీసుకుపోయి 40 పేపర్స్ తీసుకుపోయి జిరాక్స్ చేపించుకుంటారు సింపుల్‌గా. అతను రూ. 100 పెట్టింటే మీకు రూ. 40లోనే బుక్ వస్తుంది కదా అని. అంటే ఎవరైతే దానికి కష్టపడి బుక్ తయారు చేస్తున్నాడో అతను సఫర్ అయితాడు. కాబట్టి ఏం జరుగుతా ఉంటుంది బుక్‌లో అంటే మీకు ఓపెన్‌గా చెప్తున్నాను. ఆ బుక్స్‌లో ఏం జరుగుతుంది, మీకు కావాల్సిన టాపిక్ 50% ఉంటే రిమైనింగ్ 50% వాళ్ళతో ఏదైతే డేటా ఉందో ఆ డేటా ఏస్తారు. ఎట్లా అంటే మీకు యూట్యూబ్‌లో దొరికేదట్లా. యూట్యూబ్‌లో మీరు క్లాసెస్ వినుకుంటా పోతాంటారు కదా! లైన్‌గా వినుకుంటా పోతాంటారు. మీకు అవసరమైంది 50% 50% ఉంటే గగనం అనుకోవాలా మీరు. 50% ఉంటే తక్కువుంటుంది. రిమైనింగ్ వాళ్ళకొచ్చినది 50% కంటే కూడా ఎక్కువుంటుంది. అవన్నీ కలిపి మీకి సిలబస్‌లో యాడ్ చేస్తాంటారు. మనం కూడా స్టూడెంట్స్ ఒకటి ఆలోచించాల. ఏదైతే అర్థమెటిక్ ఉందో లేదా రీజనింగ్ ఏదైతే ఉన్నాయో క్లాసెస్, అది మనకు స్పెసిఫిక్ ఏం కావాలో అది పెట్టింటారు. వాళ్ళతో ఏవేవి అన్ని కోర్సెస్ ఉన్నాయో అన్నీ యాడ్ చేసేసి కంప్లీట్‌గా ఒక బల్క్‌లో అంటే మనం చూసిన వెంటనే అబ్బా! ఈ వీడియోస్ చూస్తే గనుక దీంట్లో ఒక 100+ వీడియోస్ ఉన్నాయి. 200+ క్వెషన్స్ ఉన్నాయి. ఇలా మల్టిపుల్‌గా అంటే ఎక్కువ కాల క్వాంటిటీ. అంత ఎక్కువ క్వాంటిటీ మీరు చదువుకొని మీరు దాన్ని షార్ట్ వేలో ప్రిపేర్ చేసుకొని మీరు పోయి ఎగ్జామ్ రాయాలి. ఇది ప్రిపరేషన్ స్టైల్. అర్థమవుతుందా? ఇన్ని వీడియోస్‌ని ప్రిపేర్ చేయకోకుండా ఒక మంచి ఇన్‌స్టిట్యూట్ ఏదైనా మీకు అదే ప్రిపేర్ చేసి కొన్ని వీడియోస్‌లో మీకు ఇంకా సిలబస్ మీకు ఇచ్చిందనుకోండి, మీరు తీసుకునేకి రెడీగా ఉన్నారా? మనం తీసుకోము. ఎందుకు అనిపిస్తుందంటే జస్ట్ ఈ క్లాస్ అంటే ఈ యాప్‌లో తీసుకుంటే జస్ట్ 10 వీడియోసే ఉన్నాయి. 20 వీడియో మీకు కావాల్సింది ఏదైతే ఉందో అంతే క్రియేట్ చేసి ఇచ్చినా కూడా మనం తీసుకోలేం. మనకేం కావాలంటే బల్క్‌లో కావాలా, బల్క్‌లో కావాలా, బల్క్‌లో కావాలా. కాబట్టి మనం తీసుకోలేం అట్లాంటి దాన్ని. కాబట్టే అది మార్కెటింగ్ లాగా జరుగుతుంది. దాని గురించి మనం ఎక్కువ డిస్కస్ చేయకూడదు. మన పాయింట్‌కి పోదాం. సరే, బుక్స్ గురించి వచ్చినప్పుడు మీరు అడుగుతున్నారు. నేనేమంటానా? ఆ బుక్స్ అన్ని అవసరం లేదంటాను. సో, మీరేం చేయండి, మీకు ఏ బుక్ దొరికితే ఆ బుక్ తీసుకోండి. బుక్ తీసుకొని దాన్ని ప్రాపర్‌గా మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. అంటే నేను బుక్ తీసుకోద్దనడం లేదు. స్పేస్ లేదు, ఇక్కడ రాస్తా. మీరు బుక్ మీతో ఏదుంటే అది తీసుకోండి. లేదా యూట్యూబ్‌లో ఒక్కసారి సెర్చ్ చేసింటారు కదా మీరు ఆటోమేటిక్‌గా. నా వీడియోస్ చూడక ముందే నంబర్ ఆఫ్ వీడియోస్ చూసింటారు కదా! వాళ్ళు ఏదో ఒక బుక్ చెప్పింటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే బుక్ చెప్పినారనుకోండి. ఆ బుక్ తీసుకోండి. తీసుకున్న తర్వాత మీరు ఆ బుక్‌ని ఫాలో అయిపోతూ పోదండి. ఆ బుక్‌తో ఒక షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. అర్థమైందా? ఇంకొక వీడియోలో ఇంకో బుక్ చెప్పినారు. వై అనే బుక్. అది కూడా తీసుకోండి. దాంతో షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. జెడ్ అనే బుక్ షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. అర్థమైందా? ఈ 3 కలిపి ఒకటే షార్ట్ నోట్స్ ఉండాలా మీ దగ్గర. ఇది ఫైనల్‌గా కన్క్లూజన్. అర్థమైందా? ఈ బుక్ తీసుకొని యాక్చువల్ ఇంకా బెటర్ ఏమంటే ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే బుక్‌లో నుంచి ఫస్ట్ యూనిట్ రాసినారనుకోండి. దాంట్లో నుంచి మీకు ఇంపార్టెంట్ అనిపించే టాపిక్స్ అన్ని ఇక్కడ రండి. సెకండ్ బుక్ తీసుకున్నారు. రిమైనింగ్ టాపిక్స్. ఫోర్త్ రిమైనింగ్ టాపిక్స్. దీంట్లో మీకు ఏది ఈజీ ఉంటే అదే ఫాలో కాండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే బుక్ తీసుకున్నారు. మీకు ఇక్కడ టైమ్స్ అండ్ డిస్టెన్స్ అనే టైమ్స్ అనే సారీ
సరే టైమ్ అండ్ డిస్టెన్స్ అనే కాన్సెప్ట్ ఈజీగా ఉంది. లేకపోతే వై అనే బుక్‌లో వాచెస్ ఈజీ ఉంది. సో, దీన్ని ఇదే ఫాలో కండి, ఇదే ఫాలో కండి. మరి అట్లా ఎన్ని బుక్స్ అని ఫాలో అయితారు సార్? నాకెవడో చెప్పినాడు. ఇంతకుముందు మీరు గూడా చెప్పినారు ఒకసారి. 100 బుక్కులు కాదు, ఒకే బుక్ 100 సార్లు చదవమని చెప్పి. అవును. నేను గూడా ఏం చెప్తున్నా, 100 బుక్కులు చదవద్దండి. 100 బుక్కులు చూసి అర్థం చేసుకొని 100 వద్దులేండి. మరి టూ మచ్ అయిపోతుంది. ఏదో ఫ్లోలో చెప్పేస్తున్నా వద్దు. 3 బుక్స్ తీసుకోండి మంచివి. మీకు యూట్యూబ్‌లో సజెస్ట్ చేసినది, మీ సీనియర్స్ గాని, మీ ఎక్స్‌పీరియన్స్ పైన మీకు అర్థమైనది. తీసుకొని ఆ 3తో మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. అవే కంటిన్యూగా ప్రిపేర్ అయితా పోండి. మీరు ఎండ్‌లో అంటే ఈ 3 బుక్స్ పక్కన పెట్టేసి ఎప్పుడు ఇంక మీరేం ప్రిపేర్ కావాలా? ఇదే ప్రిపేర్ కావాలా? ఖచ్చితంగా ఇదే ప్రిపేర్ కావాలా? సార్ నేను యూట్యూబ్‌లో వీడియో చూసినప్పుడు కొత్త మోడల్ కనిపించింది సార్. కొత్త క్వెషన్ కనిపించింది. అప్పుడు నేనేం చేయాలా? ఆ క్వెషన్ తీసుకొచ్చి ఈ పేపర్‌లో అంటే నీ నోట్స్‌లో యాడ్ చేసుకో. ఇంకొక వీడియో చూసినా అక్కడ ఇంకోటి కనిపించింది. తెచ్చి యాడ్ చేసుకో. అంతే తప్ప వినుకుంటా మాత్రం పోవద్దు. సినిమా హాల్‌లో కూర్చొని సినిమా చూసినట్ల వీడియో క్లాసెస్‌ని వీడియో ఆన్ చేసుకొని కాలు పైన కాలేసుకొని కూర్చొని వీడియో చూసుకుంటూ కూర్చుంటే వీడియో క్లోజ్ అయిపోతుంది. నువ్వు ఇంకో వీడియో పోతావు. నేను ఆల్రెడీ లాస్ట్ టైమ్ చెప్పిన. ప్రీవియస్ ఏం చూసామో ఆ వీడియో గుర్తుండదు. ఆ కాన్సెప్ట్ ఉండదు. ఆ క్వెషన్ గుర్తుండదు. ఎగ్జామ్‌లో మనమేం రాస్తాం? అది ఇంపాసిబుల్ కదా! కాబట్టి మీరేం చేయాలా? వీడియో చూస్తున్నారంటే మీ చేతిలో పెన్ ఉండాలా, ఒక బుక్ ఉండాలా. వీడియో అర్థం కాలేదు లేదా బాగా అర్థమైంది. పాజ్ చేయాలా, ఆ క్వెషన్ రాసుకోవాలా, పైన యాడ్ చేసుకోవాలా. అర్థమైందా? అలా ప్రిపరేషన్ ఉండాలా తప్ప యూట్యూబ్‌లో ఏంది పెడితే అది, ఏంది ఆడితే అది ఆడుకుంటా, పాడుకుంటా పోతే మనం ప్రిపేర్ కాలేము. మన సిలబస్‌ని కంప్లీట్ చేసుకోలేము. మన టార్గెట్ ఏదైతే ఉందో అది మనం రీచ్ కాలేము. జస్ట్ మనం ఏం చేస్తాము? ఈ వీడియో చూస్తాము. బాగా నచ్చింది. ఓకే. లైక్ చేసుకో లైక్ చేస్తే చేస్తాం. లేదంటే లే. ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన పడేస్తాం. మన అకౌంట్‌లో ఉండిలేండి. మరి కావాలంటే మరీ చూసుకుందాం టైం ఉన్నప్పుడన్నా. మరి ఇంకో వీడియో వస్తుంది ఇంకొకరిది. దాన్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకుంటాం. సో, అది యాడ్ అయి ఉంటుంది. మన మొత్తానికి ఏమైతే మన యూట్యూబ్‌లో మొత్తము డిఫరెంట్ డిఫరెంట్ క్లాసెస్ ఓపెన్ చేసిన వెంటనే క్లాసెస్ వస్తూనే ఉంటాయి. చూసుకుంటా ఎంత ఫుల్‌గా ప్రిపేర్ అయితాంటామంటే అంత ఫుల్‌గా ప్రిపేర్ అయితాను. ఒక్కసారి మీరు క్వెషన్ ఏసుకోండి. ఈ సిలబస్ ప్రకారంగా వీడియోస్‌లో మీకు క్లాసెస్ వస్తన్నాయా? సరే వాళ్ళు పెట్టినా కూడా మీరు చూస్తున్నారా లేదా? మీరు ఓపెన్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓపెన్ చేసినప్పుడు నా వీడియో కనిపించింది చూస్తా పోతున్నారు. తర్వాత ఇంకో వీడియో వచ్చి అది చూస్తా పోతారు. అంతే తప్ప ఈ టాపిక్ వైస్‌గా మీరు ప్రిపేర్ అయితున్నారా లేదా చెప్పండి నాకు ఒకసారి ఓపెన్‌గా చెప్పండి. మీరు ప్రిపేర్ కావడం లేదు. ప్రిపేర్ కండి. ఎట్లా ప్రిపేర్ కావాలా? ఈ టాపిక్స్ నేను చదువుకోమన్నా. గూగుల్‌లో పోయి లేదంటే యూట్యూబ్‌లోనే చూడండి. ఈ టాపిక్‌ని కొట్టండి. దీనిపైన ఎవరైనా క్లాస్ బేస్ చెప్పినారా? మొత్తం నోట్స్ రాసుకోండి. తర్వాత ఇది. ఎవరు బాగా చెప్తే అది. నేను చెప్పినానా, వాళ్ళు చెప్పినారా అని కాదు. మనకి ఎండ్‌లో ఏం కావాలా? నువ్వు జాబ్ కొట్టాల. అంతే తప్ప నువ్వు చూసినంత మాత్రాన దానివల్ల మ సరే నువ్వు చూస్తే కొన్ని వ్యూస్ వస్తాయి. సరే అది పక్కన పెడదాం. ఇంటెన్షన్ ఏముంది? ఫర్ ఎగ్జాంపుల్ నా ఇంటెన్షన్ ఏముంది? మీకి సక్సెస్ కావాలా? మీరు సక్సెస్ కావాలా? మీరు సక్సెస్ కావాలంటే ఈ టాపిక్‌ని కొట్టు. నా వీడియో వచ్చింది. చూడు. అర్థం కాలేదా? క్లోజ్ చేసి పక్కన పడేయి. ఇంకొకరి వీడియో ఓపెన్ చెయి. ఏ వీడియో చూడాలా నువ్వు? టాపిక్‌ని చూడాలా. ఆడ వీడియోని కాదు చూడాల్సినది. ఈ టాపిక్. సార్ వీడియో అంటే టాపికే కదా సార్ ఇంకొకటి డౌట్ వస్తుంది. నా ఇంటెన్షన్ పాయింట్ ఏమంటే ఈ టాపిక్ ఎవరు బాగా చెప్తే ఆ వీడియోని చూడు. అర్థమైందా? నెక్స్ట్ ఈ టాపిక్ ఎవరు చెప్తే ఆ వీడియోని చూడు. చూసుకుంటా మాత్రం పోవద్దు. షార్ట్ నోట్స్ ఇక్కడ ప్రిపేర్ చేయాలా నువ్వు. ఇక్కడ ప్రిపేర్ చేసుకోవాలా షార్ట్ నోట్స్. వేరే చోట కూడా వద్దు. ఈ పేపర్ అంతా ఫుల్ అయిపోయిందనుకో ఇంకో పేపర్ ప్రింట్ ఔట్ తీసుకో. నెక్స్ట్ రాసుకో. కావాలంటే ఈ పేపర్ పేజ్ 1 అని పెట్టు. ఇంకో పేపర్ సేమ్ ప్రింట్ ఔట్ తీ. దీనికి సంబంధించి ఇక్కడ రాసుకో. యాడ్ చేసుకుంటా పో. అర్థమైంది కదా! ఇలా ప్రిపరేషన్ ఉండాలా తప్ప, నేను ఏదో ఒకటి చూస్తా పోతాంటాను, ఏదో ఒకటి చదువుకుంటూ పోతానంటే కాదు. ఓవరాల్‌గా ఆన్సర్ వచ్చిందా? మీరు ఫాలో కావాల్సిందేది ఫస్ట్ బెస్ట్ 3 బుక్స్. ఈ 3 బుక్స్ కూడా చెప్పండి సార్ అంటే నేను మాత్రం చెప్పలేను. మీకు యూట్యూబ్‌లో కనిపిస్తాయి చూసుకొని దాన్ని కావాలంటే మీరు పర్చేజ్ చేసుకోండి, తీసుకొని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసేయండి. అదే చదువుకుంటూ మాత్రం కూర్చోవద్దు. మీ నోట్స్ మాత్రం మీరు చదవాలా. మీ నోట్సే మీరు ప్రిపేర్ కావాలా. మాక్సిమం వరకు అన్ని బుక్స్ పర్చేజ్ చేస్తా. అన్ని పర్చేజ్ చేసి నాకేదైతే బెస్ట్ అనిపిస్తుందో రిపీటెడ్ కాకుండా, కన్‌ఫ్యూజ్ కాకుండా ఈజియెస్ట్ వేలో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సిలబస్ ప్రకారంగా దాన్ని నేను ప్రిపేర్ చేసుకుంటాను ఎప్పుడు కూడా. మేము ఆఫ్‌లైన్ కోచింగ్‌లో ఇట్లే ప్రిపేర్ చేస్తాం, ఇట్లే ఇస్తాం. ఇది మా స్టైల్. సరే దీన్ని నేనేం చేస్తానంటే, అంటే క్వెషన్స్ అయితే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసేకి ట్రై చేస్తా. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని క్వెషన్స్ లేదంటే ఇది ఒక పని చేద్దాంలెండి. మరి క్వెషన్స్ ఎక్స్‌ప్లెయిన్ చేయడం ఎందుకు? ఇది థియరీ పార్టే కదా! ఒకవేళ ప్రాబ్లమాటిక్ పార్ట్, ఎక్స్‌ప్లనేషన్ పార్ట్ ఉంటే నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా అంటి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. విచ్ పార్ట్ ఆఫ్ ద సీపీయూ కాలిక్యులేట్ ద టేక్స్ డెసిషన్. సో, అర్థమెటిక్ లాజిక్ యూనిటా, ఆల్టర్నేటింగ్ లాజిక్ యూనిటా, అమెరికన్ లాజిక్ యూనిటా, అర్థమెటిక్ లోకల్ యూనిటా. సో, దీనికి సంబంధించిన ఆన్సర్ ఏమి? అర్థమెటిక్ లాజిక్ యూనిట్. అదే విధంగా నెక్స్ట్ క్వెషన్ తీసుకుంటే ఎన్ ఎలక్ట్రానిక్ డివైస్ విచ్ ప్రాసెస్ ద డేటా బై కన్వర్టింగ్ ఇంటూ ఇన్ఫర్మేషన్ ఈస్ కాల్డ్. ప్రాసెసరా, కంప్యూటరా, సీఎస్‌నా, సీపీయూనా ఏది మనకు ఆన్సర్? ప్రాసెసర్. అంటే క్వెషన్ టు ఆన్సర్ ఎళ్ళిపోవడమే. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏఎల్‌పీ రాస్తాన్నా ఏఎల్‌పీలో కూడా మనకి మన టాపిక్ ఏదైతే బేసిక్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ ఉందో ఏఎల్‌పీ తీసుకున్నా కూడా దాంట్లో మన కంప్యూటర్స్ అనే టాపిక్ కొంచెం ఉంది. అంటే 4-5 బిట్స్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అదే మీరు గనుక టెక్నీషియన్ అయితే గనుక మీకు డైరెక్ట్ ఎన్ని మార్క్స్‌కి ఉంది? 20 మార్క్స్‌కి ఉంది సిలబస్. అర్థమైందా? కాబట్టి మీ ఇద్దరికి కూడా ఇది యూజ్ అయితుంది కాబట్టి మీరిద్దరు ఎవరు? టెక్నికల్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్న స్టూడెంట్స్. కాబట్టి ఈ థియరీ పార్ట్‌ని కూడా ప్రాసెసర్ అంటే ఇది, కంప్యూటర్ అంటే ఇది, కేస్ అంటే ఇది, సీపీయూ అంటే ఇది అని మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సిన పని లేదు.
మీకు కావాల్సినవి ఎగ్జాక్ట్గా మీకు కావాల్సిన మెటీరియల్ మీతో ఉంటే సరిపోతుంది, అంతే కదా. కాబట్టి మీకు ఏం కావాలా, ఒకటి నా దగ్గర నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారని నేను 2 days బ్యాక్ కూడా మీకు ఒక ఒక ఇదైతే పెట్టడం జరిగింది, పోస్ట్ అయితే పెట్టడం జరిగింది. సో దాంట్లో నాకు పర్సనల్గా మెసేజ్ చేసిన ఆన్సర్లు చూస్తే కనుక ఒకటి ఏముందంటే అందరూ ఏమడుగుతున్నారు, ఒకటి మెటీరియల్ కావాలా సార్, నెక్స్ట్ టెస్ట్ సిరీస్ కావాలా. క్లాసెస్ అయితే కనుక అవసరం లేదు. క్లాసెస్ మీన్స్ ఎక్స్ప్లెనేషన్ ఎందుకు, యూట్యూబ్లో చూస్తే కనుక కుప్పలుగా ఉన్నాయి, ఒకటేసారి వందల వేలలో ఉన్నాయి యూట్యూబ్ క్లాసెస్. మరి నేను కొత్తగా క్రియేట్ చేసి చెప్పేది కాదు. మీకు డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయంటే యూట్యూబ్లో కంటే డిఫరెంట్గా ఉందన్నప్పుడు నేను మీతో షేర్ చేస్తాను ఆ కాన్సెప్ట్ని, ఓకేనా. అంటే మీకు ఓవరాల్ కావాల్సింది ఏమంటే మెటీరియల్ ఒకటి, టెస్ట్ సిరీస్ ఒకటి. సో ఆల్రెడీ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మనం టెస్ట్ సిరీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం కదా, ఆర్ఆర్బీకి సంబంధించి. అది మీరు టెక్నీషియన్ కావచ్చు, ఏఎల్పీ కావచ్చు, లేదా ఎన్టీపీసీ కావచ్చు, గ్రూప్ డి కావచ్చు, మీకు సంబంధించిన టెస్ట్ సిరీస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే ఉన్నాయి. అది వీక్లీ వన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ప్రెజెంట్. తర్వాత కూడా నేను ఫ్రీ ఇస్తానా లేదా అనేది ఇప్పుడైతే చెప్పలేను. పేమెంట్ పైన పెడితే ఇంకా కొన్ని క్లాసెస్ని నామినల్ ప్రైస్ అయితే ఫ్యూచర్లో పెట్టచ్చు. సార్ మీరు ఫస్ట్లో ఫ్రీ అన్నారు, తర్వాత పేమెంట్ అడుగుతున్నారని మాత్రం అనద్దండి. ఇప్పుడైతే ప్రెజెంట్ ఫ్రీ ఉన్నాయి, మీరు కావాలంటే వాడుకోండి ఆ ఫ్రీని, ఏదైనా టెస్ట్ సిరీస్ని. క్లియర్ కదా. సో పాయింట్ అర్థమైంది కదా. ఇవి మీరే చదువుకోవచ్చు కాబట్టి నేనేమంటున్నా, టెస్ట్ సిరీస్ అయితే ఫ్రీగా మీకు కావాల్సిన రిక్వైర్మెంట్ మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ట్రై చేస్తాను, వీక్లో అట్లీస్ట్ 3-4 అన్న అప్లోడ్ చేసి ట్రై చేస్తాను, ఓకేనా. సరే, టెస్ట్ సిరీస్ మీరు అడిగినది నేను నా సైడ్ నుంచి నాకు వీలైనంత వరకు నేను సపోర్ట్ చేస్తాను. నెక్స్ట్ మెటీరియల్ అడుగుతున్నారు. మెటీరియల్ అంటే కనుక నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే మెటీరియల్ ఇవ్వలేను కాబట్టి, సో నేనేం చేస్తాను, ఎంత వీలైతే అంత ప్రిపేర్ చేస్తాను. మీకు స్క్రీన్ కనిపిస్తూ ఉంటుంది కదా. టోటల్గా మీరు ఇప్పటికి ప్రజెంట్ చూస్తే కనుక నా దగ్గర ఎన్నో పేజ్ నెంబర్ ఇది, ఓకే, పేజ్ నెంబర్ 99 వరకు అయితే క్వశ్చన్స్ అయితే ఫ్రేమ్ చేయడం జరిగింది. 50 క్వశ్చన్స్ కాదు, టోటల్గా కొన్ని క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఇంకా నంబరింగ్ అవంతా అయితే ఇంకా ప్రిపేర్ చేయలేదు. అంటే ఇవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్స్లో వచ్చిన క్వశ్చన్స్. 80% క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్స్లో ఆర్ఆర్బీలో వచ్చిన క్వశ్చన్స్ ఇవన్నీ కూడా, ఓకేనా. సో ఇంకా 20% అంటారా, 20% అనేది ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ కూడా ఇక్కడ ఫ్రేమ్ చేయడం జరిగింది. సో మీకు ఈ పీడిఎఫ్ అయితే కనుక ఏదైతే మెటీరియల్ పీడిఎఫ్ అయితే ఉందో దీనికి సంబంధించింది బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్, ఏఎల్పీకి కూడా యూస్ఫుల్, టెక్నీషియన్ కూడా యూస్ఫుల్. ఈ ఏదైతే క్వశ్చన్స్ ఉన్నాయో ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్స్లో వచ్చిన క్వశ్చన్స్ ప్లస్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్, ఈ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎన్ని ఉంటాయి సార్ అనేది క్వశ్చన్ మీకు రావచ్చు. ఇవి ఎన్ని ఉంటాయంటే కనుక ప్రజెంట్ ఒక 1000+ అయితే ఉండొచ్చు. సో దీన్ని నేను ఎంత వీలైతే అంత అప్ టు ఎగ్జామ్ వరకు యాడ్ చేస్తూనే ఉంటా. అప్ టు ఎగ్జామ్ వరకు కూడా మీకు ఎన్ని పాసిబుల్ ఉంటే అంటే యాడ్ చేస్తుంటాను. సో దీనికి సంబంధించిన ప్రైస్ చెప్పండి సార్ అంటే నేను ఒకటే ప్రైజే పెట్టింటా, మరి ఆఫర్లు అని చెప్పి అవి అన్ని ఇవన్నీ మనం ఏం పెద్ద సినిమా అయితే ఏముండదు. దీని ప్రైస్ అయితే కనుక 99 రూపీస్ అయితే పెట్టడం జరిగింది. 99 రూపీస్, 99 రూపాయలు, ఓకేనా. నేను ఇంకా పాసిబిలిటీ ఉంటే కనుక క్లాసెస్ కూడా యాడ్ చేసే ట్రై చేస్తాను ఈ ప్రైస్లో. కానీ ప్రెజెంట్ అయితే కనుక నేను ఫుల్ కాన్ఫిడెన్స్ అయితే ఇవ్వలేను. ఇదే ప్రైస్ అయితే కనుక 99 రూపీస్కి ఈ పీడిఎఫ్స్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతాయి. మీ కన్ఫ్యూజన్ లేకుండా 250 క్వశ్చన్స్ లాగా సపరేట్గా యాడ్ చేసుకుంటూ పోతా ఉంటాను. ప్రజెంట్ ఎన్నైతే క్వశ్చన్స్ ఉన్నాయో అవి మనం యాడ్ చేస్తాము. తర్వాత నేను ఇంకా కొత్త బుక్స్ ఏవైతే మార్కెట్లో ఉన్నాయో వస్తానో ఆ బుక్స్ తీసుకొని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని కూడా మీకు ఫ్రేమ్ చేసి దీంట్లో అంటే పీడిఎఫ్, ఫర్ ఎగ్జాంపుల్ పీడిఎఫ్ 1 to 250 క్వశ్చన్స్, పీడిఎఫ్ 2 251 to 500 క్వశ్చన్స్, ఇట్లా మీకు పీడిఎఫ్స్ని అప్ టు ఎగ్జామ్ వరకు అవి 1000+ ఉన్నాయి ప్రజెంట్. 2000+ కావచ్చు, 3000+ కావచ్చు. యాడ్ చేసినంత మాత్రాన ప్రైస్ అయితే మారదు. ప్రజెంట్ 99 రూపీస్ ఉంది కాబట్టి ఈ ప్రైస్ అయితే కనుక కొన్ని రోజుల వరకు ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కోర్స్తో పాటు ఏదైనా వేరే కోర్స్ వచ్చింది అనుకోండి, అప్పుడు నేను మీకు ఏమైనా ఉంటే అప్డేట్ చేస్తాను. అర్థమైంది కదా. ప్రజెంట్ అయితే కనుక ఈ క్వశ్చన్స్ ఉంటాయి, 1000+ ఉంటాయి. అది 2000, 3000, 4000 అనేది అది మనకి ఎగ్జామ్ టైం బేస్ చేసుకుని నేను యాడ్ చేస్తాను. ఎంత వీలైతే అంత మ్యాక్సిమం వరకు మీకు సపోర్ట్ చేసేకి ట్రై చేస్తాను ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఓకేనా. అదేవిధంగా ఇప్పుడైతే ఏదైతే మనం బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ పైన ఎలాగైతే మీకు పీడిఎఫ్ని క్రియేట్ చేసి ఒక కోర్స్ టైప్లో, ఇది ఎక్కడ దొరుకుతుంది మీకు అంటే కనుక మన యాప్ ఉంది, దానికి సంబంధించి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు టెలిగ్రామ్లో కూడా జాయిన్ కానీ, దానికి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇలా కోర్స్ మీకు ఏమైనా కావాలనిపిస్తే అంటే ఫర్ ఎగ్జాంపుల్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కోర్స్ కానీ వేరే ఏమైనా మీకు కావాలనిపిస్తే మీరు నాకు పర్సనల్ మెసేజ్ చేయండి. అంటే 9000025161 ఇన్స్టిట్యూట్ నెంబర్, దానికి మెసేజ్ చేయండి. మీకు ఏమైనా గైడెన్స్ కానీ ఏదైనా మీకు ఫర్ ఎగ్జాంపుల్ మెటీరియల్ ఏమైనా కావాలనుకుంటే దానికి సంబంధించిన ఒక నామినల్ బడ్జెట్లో, అంటే ఆర్ఆర్బీకి ఒకటే కాదు నేను చెప్పడం, చాలా మంది స్టూడెంట్స్ మెసేజ్ చేస్తూ ఉంటారు, అంటే డిఫరెంట్ కోచ్ ఎగ్జామ్స్ రాస్తుంటారు. దానికి సంబంధించి ఏమైనా ప్రిపరేషన్ కావాలన్నా మెటీరియల్ కావాలన్నా అన్నీ కూడా దొరుకుతాయి. కస్టమైజ్డ్ మెటీరియల్ దొరుకుతుంది మన దగ్గర, అంటే స్టాండర్డ్ ఒకటే మెటీరియల్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది గన్ షాట్గా నేను ఎగ్జామ్లో ఖచ్చితంగా నేను జాబ్ కొట్టే తీరాలా, కొంచెం కాస్ట్ అయినా పర్లేదు అంటే బెటర్ మెటీరియల్ కావాలా, బెటర్ గైడెన్స్ కావాలనే వాళ్ళకంటే డిఫరెంట్ కోర్సెస్ ఉంటాయి. నేను ఒక మాట చెప్పాలంటే డిఫరెంట్ కోర్సెస్ అయితే ఉంటాయి. మీ రిక్వైర్మెంట్ని, మీ నీడ్ని బేస్ చేసుకొని దాని ప్రకారంగా ఒక బ్యాచ్ అయితే క్రియేట్ చేయడం జరుగుతుంది. దాని ప్రకారం మీకు అంటే మీకు డిమాండ్ ఎక్కువ ఉందని ఎక్కువ ప్రైస్ అని కాదు, మరి అట్లా అనుకున్నారు నెగిటివ్గా, ఆ విధంగా కాదు నేను చెప్పడము. ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ హోల్డర్స్ అనుకోండి, మీకున్న టైం ఎంత ఉంటుంది, ఒక 4 hours టైం ఉంది అనుకోండి, ఆ 4 hours మీరు ఎలా చదువుకోవాలా, దానికి సంబంధించిన షెడ్యూల్, దానికి సంబంధించిన బ్యాచ్ సపరేట్ ఉంటుంది. అర్థమైందా. అంటే ఓవరాల్గా మీరు కోర్స్ తీసుకునే ముందు ఈ నెంబర్కి మెసేజ్ పెడితే కనుక మీ రిక్వైర్మెంట్స్ అంటే మీ నీడ్స్కి అనుకున్న తర్వాత మిమ్మల్ని బ్యాచ్లో యాడ్ చేస్తాం.
అలా కాకుండా మీరు డైరెక్ట్ కోర్స్ తీసుకుంటారన్నా కూడా 99 రూపీసే ఉంటుంది. మిమ్మల్ని బ్యాచ్‌లో యాడ్ చేసినా కూడా 99 రూపీసే ఉంటుంది. సేమ్ కోర్సే ఉంటుంది. ఓకేనా? అర్థమైంది కదా క్లియర్‌గా? మీకు ఏది కంఫర్ట్ ఉంటే దాంట్లో జాయిన్ అయిపోండి. కోర్సెస్ అవైలబుల్‌లో ఉంటాయి. మీరు మెసేజ్ చేసినా కూడా మిమ్మల్ని బ్యాచ్‌లో కూడా యాడ్ చేస్తారు. 2 కూడా సేమ్ ఉంటాయి. ప్రైస్ ఎంత అంటే 99 రూపీస్. సో ఏమేమి ఉంటాయి దాంట్లో అంటే ఇంపార్టెంట్ క్వెషన్స్, ప్రీవియస్ ఇయర్స్ క్వెషన్స్, బేసిక్ అంటే ఇంక మీరు ఒకటి 100% చెప్తున్నాను. మీరు ఇంకొక బుక్, ఇంకొక క్వెషన్ కూడా చదవాల్సిన పని లేదు. బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ నుంచి పూర్తిగా కవర్ అవుతుంది. ఏదైతే సిలబస్ ఉందో దాని ప్రకారంగా పూర్తిగా మీకైతే కవర్ అవుతుంది ఈ 99 రూపీస్‌తో అప్ టు ఎగ్జామ్ వరకు. క్లియర్? సరే. ఇక్కడితో ఈ వీడియో అయితే కనుక స్టాప్ చేద్దాం. థ్యాంక్ యూ.